హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇవి బఠానీలు అనేవి చాలా 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 మంచివి. మనకి శనగలు, వేయించిన శనగలు, రోస్టెడ్ శనగలు ఎంత మంచివో అలాగే బఠానీలు కూడా చాలా మంచివి. నేను నిజం చెప్తున్నానండి, బఠానీలు అనేవి చాలా మంచివి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్కి, వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళందరికీ మాత్రం చాలా చాలా ఒక వరం. ఎందుకంటే ఈజీగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఇందులో. మనకి శనగల్లో ఉన్నట్టే ఇందులో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో మనం టైంపాస్కి ఎన్ని తిన్నా పర్లేదు అనుకుంటాం. బఠానీ అంటే ఈజ్ నథింగ్ బట్ టైంపాస్ బఠానీ అంటాం. టైంపాస్ బఠానీ కాదండి, చక్కగా ఇలా మనకి దొరుకుతాయి. బయట కూడా మనకి మిక్స్చర్ షాప్లో, అదే స్నాక్స్ అమ్మే షాప్లో, స్వీట్ షాప్స్లో మనకి మిక్స్చర్ కొనుక్కుంటాం కదా, అక్కడ కూడా దొరుకుతాయి. ఇలా మనం ఈ గ్రీన్ బఠానీస్ అని కానీ, ఇలా లేదా ఎల్లో బఠానీలు వాడు ఒక సైకిల్ మీద వేసుకుని శనగలు, పల్లీలు, బఠానీలు వేసుకుని వెళ్తాడు. అతని దగ్గర కూడా ఎల్లో బఠానీస్ రోస్ట్ చేసినవి అమ్ముతారు. అవి కూడా చాలా మంచివండి. అవన్నీ తెచ్చుకుని చక్కగా అవి కానీ ఇవి కానీ బఠానీలు ఒక గుప్పెడు రోజుకి ఇలా గుప్పెడు తీసుకుని మీరు వేసుకున్నారనుకోండి, గుప్పెడు తీసుకుని మీరు రోజు తిన్నారనుకోండి, సూపర్బ్ అండి. మీకు బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, డైజెషన్ బాగుపడుతుంది, గ్యాస్ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఎందుకంటే మనం వేయించేస్తాం కాబట్టి. పచ్చివి తింటే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో కానీ మనం వేయించేస్తాము. మనం తీసుకునేది లిటిల్ క్వాంటిటీ, ఈ మాత్రం తింటే తప్పే లేదు. ఇది తినేసి చక్కగా మనం అప్పుడప్పుడు ఒక్కొక్కటి తింటూ ఉండాలి, కానీ ఒకటేసారి ఇలా 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 కాకుండా ఒక్కొక్కటి వేసుకుని తింటూ ఉంటే మాత్రం రోజు అలవాటు చేసుకోవాలి. ఇన్ని తీసుకున్నాం అని చెప్పి మనం తీసుకున్నాం అనుకోండి, అది సూపర్ ఉంటుంది అనమాట. సో అలా రోజు మనం ఈవినింగ్ పూట కానీ మీకు ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడు తీసుకుని ఒక్కొక్కటి తినేసారనుకోండి, మనకి ప్రోటీన్ వచ్చేస్తుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఈ తొక్కతో పాటే తినండి. నేను చెప్పేది ఏంటంటే, చాలామంది బఠానీలు కానీ, శనగలు కానీ, పల్లీలు కానీ తొక్కలు తీసేస్తూ ఉంటారు. తొక్కలు తీయకండి. తొక్క తీయకుండా చక్కగా తొక్కతో పాటే తినేసేయండి. మీకు ఫైబర్ చాలా వెళ్ళిపోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, షుగర్ తగ్గిపోతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా అయిపోతాం. బికాస్ మనకి మోషన్ ఫ్రీ అయిపోతుంది, ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. సో అన్నిటికీ మంచిదండి. సో తప్పకుండా మీరు బఠానీలు తినండి, శనగలు డ్రై రోస్ట్ చేసిన శనగలు తినండి. ఇలా అన్ని తింటూ ఉండి హ్యాపీగా మీరు లైఫ్ లీడ్ చేయండి, హ్యాపీగా ఉండండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ చుట్టాలకి అందరికీ చెప్పండి. మీరు కూడా చేసుకోండి, చక్కగా తినండి, పిల్లలకి పెట్టండి. సో డూ ట్రై ఇట్ అండి. ఇది మాత్రం చాలా 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 మంచివి. అస్సలు వదులుకోవద్దు. శనగలని కానీ బఠానీలు కానీ తప్పకుండా తినండి, చాలా చాలా మంచిది. ఇదేదో వెయిట్ పెరిగిపోతామని అస్సలు అనుకోవద్దు, వెయిట్ తగ్గుతామండి. ఓకేనా? సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇది చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్ అండి. నాకు సబ్స్క్రైబర్స్ దీనికి బోల్డ్ మంది రావాలి. ఓకేనా? బాయ్ అండి.